మండల వైద్య పెద్దలకు, జిల్లా పరిధి పెద్దలకు, పంచాయతీ పరిధి పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడ ఇంత చక్కటి వేదిక ఏర్పాటు చేసి ఎంతో శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి దుచ్చరపాలెం గ్రామ పెద్దలు, అలాగే యువత, ముఖ్యంగా మరి మా మాస్టర్ గారు దారిలోనే ఉంటారు. మాకు చింతపల్లిపోయినా గోడెపోయినా మాస్టర్ గారు అని పలకరింపు ఎంతో ప్రేమతో పలకరిస్తూ మేము రాకపోకలు చేస్తూ ఉంటాం. వారికి కూడా మా పంచాయతీ తరఫున, మా మండలం తరఫున, అలాగే పీసా అధ్యక్షుల తరఫున, నాయకుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు, అనేక సంఘాలలో నుండి పనిచేస్తున్నటువంటి పెద్దలు క్లుప్తంగా వివరించారు. ముందుగా రాజుబాబు అన్నయ్య గారు అయితేనేమి, పెద్దలు ఎంతో అనుభవం పూర్వకంగా మాట్లాడినటువంటి సమయం సందర్భం మనమంతా కూడా విన్నాం. ఇది వినేసి మర్చిపోయేది కాదు, కానీ మన గుండెల్లో ఉండాలి. మరి ఇంతకే మన బలరామయ్య చెప్పారు, ఇది గట్టి చెక్కే కాలం, రూప కొట్టే కాలం, సేను తుమ్ముకునే కాలం ఇది. అయినా అప్పటికీ కూడా ఈరోజు ఈ దుచ్చరపాల గ్రామంలో మొదటిగా మరి మనం పునాది వేయగలిగామంటే అది నిజంగానే రానున్న రోజులు పెద్ద ఎత్తున నడుస్తుందని చెప్పేసి ఈ ఉద్యమం నేను ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఎందుకంటే మాట్లాడుకోవాలి, ఇక్కడ వర్గాలొద్దు, భేదాలొద్దు, రాజకీయ పక్షాలొద్దు. మనకు ఏదైనా మనకు గుండెకాయలు అటువంటి జీవో నంబర్ పోయినప్పుడు కూడా మనము నిమ్మకి నీరెత్తనట్టే ఉన్నాం. పోగొట్టుకున్నామా లేదా? తిరగబడలేదు, ప్రశ్నించలేదు. స్టేట్ గవర్నమెంట్ పైన కానీ కేంద్ర ప్రభుత్వాలను కానీ మనం ప్రశ్నించామా? ఏం చేస్తారండి, కొద్దిమంది పెద్దలు రోడ్డెక్కి 10 మంది 20 మంది రోడ్డెక్కి వాళ్ళు కేసులు పెట్టుకొని, వాళ్ళకి చిత్రహింప, లాఠీ చార్జీలు పెట్టుకొని, ఇవంతా కూడా జిల్లా పరిధిలో, రాష్ట్రం పరిధిలో, ఢిల్లీ లెవెల్లో పాపం ఏం చేస్తారు? మనమంతా కూడా వెనకాల సైలెంట్గా నిలబడితేనే కదా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చేయాలి. ఈ రోజు జీవో నంబర్ పోయినప్పుడు మళ్ళీ బనాప్ 7 ఇది కూడా పోతే ఫోన్లే బాబా అని చెప్పేసి ఉంది. ఖచ్చితంగా బనాప్ 7 పోయిన తర్వాత వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి రోడ్లు నిర్మాణం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మీరు ఏ ప్రభుత్వం అయితేనేమి తొందరలోనే బాక్ సైడ్ తవ్వుకోపోతే మనకి చిత్రహింసలు తప్పవు. మన భూముల్ని ఆక్రమించే బినామీలుగా మారిపోతాయి. అప్పుడు ఎప్పటి నుండో తాతలు ముత్తాతలు ఎంతో కష్టపడి కొండ పోడు చేసి జేనడి బెత్తడి జాగా సంపాదించిస్తే దాన్ని మనం కాపాడుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇవాళ తెలుసుకోవాలి, ప్రతి యువత అందరూ కూడా తెలుసుకోవాలి. ఇది చాలా పకడ్బందీగా తీసుకోవాలి, చాలా కసిగా కూడా తీసుకోవాలి. ఇది రాజకీయ పిలుపు కాదు సార్. దయచేసి ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతూ, నేను ఒక చిన్న చిత్ర నాయకుడినే కావచ్చు, ఎవరైతే కావచ్చు, అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు వచ్చి కూడా కంకణం కట్టాలి, పెద్దల వెనకాల సపోర్టెడ్గా నిలబడ్డాలి. రాజుగారు మన రాజన్నయ్య పిలిస్తే అబ్బో బాబు నాదెల్లా పార్టీ ఎందుకు వెళ్ళాలి, మరి మన సోమేష్ తమ్ముడు పిలిస్తే నాది ఇల్లు పార్టీ ఎందుకు వెళ్ళాలి అంటే అబ్బో బాబు ఆయనకి మంచి పేరు వచ్చేస్తుంది. బలరామని పిలిస్తే అమ్మ ఆయన ఎందుకు వెళ్ళాలి, ఆయన మంచి. ఇక్కడ ప్రభుత్వాలు మనకు మంచి చేసి పెడతాయో పెట్టవో నాకు తెలియదు, కానీ ఈ యొక్క బనాప్ 7 జీవో తీసేస్తే మనకు కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. మనం అభివృద్ధి చేసుకోవాలన్నా, మనకు ఇక్కడ జీవనాడి మన స్వేచ్ఛ, ఆఖరి స్వేచ్ఛ వరకు బ్రతకాలన్నా, ఇక్కడ పని తీరు చేసి బ్రతకాలన్నా, ఒక ఏదైతేనేమి మన వృత్తి తరపున ఇక్కడ కొట్టు అయితేనేమి, వ్యాపారం అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో బ్రతకాలంటే జీవో నంబర్ బనాప్ 7 కాపాడుకోవాలి. దాని వల్లే అభివృద్ధి జరుగుతుంది. ఏ రాజకీయ నాయకుడు అభివృద్ధి తనకంత తాను చేసుకుంటాడు, కానీ మనకు చేయరు. ఇది బలంగా మనం తీసుకోవాలి. ప్రతి క్షణాల్లో కూడా మరి ఇందాక రాజుబాబు అన్నయ్య గారు కూడా వివరించారు క్లుప్తంగా చట్టాల కోసం. మరి ఆ రోజు నుండి ముడిపడినటువంటి పంచాయతీ రాజ్ శాఖ కోసం కూడా చెప్పడం జరిగింది. 14th 15th ఫైనల్స్ ఏ విధంగా వస్తూ ఉన్నాయి, దానికి ఏ విధంగా గ్రామ పంచాయతీ డెవలప్ చేసుకుంటున్నాం,